ఎస్ మా గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఎస్ మా వెరీ గుడ్ మార్నింగ్. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే మా. ఓకే రైట్ మా. స్క్రీన్ కనిపిస్తుందా? ప్లీజ్ ఎనీబడి ఆన్సర్. స్క్రీన్ కనిపిస్తుందా? నో మ్యామ్. కనిపించట్లేదమ్మా? నో మ్యామ్. ఓకే వెయిట్ మా. ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? ఎస్ మ్యామ్. ఓకే రైట్ మా. సో మీరు నోట్బుక్స్తో ఉన్నారు కదా క్లాస్లో? కంపల్సరీగా అలాంగ్ విత్ యువర్ నోట్బుక్స్ మీరు అటెండ్ అవ్వండి అమ్మా. ఎందుకంటే ఇది మీరు నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, నాకు జస్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. మీకు అర్థం కాలేదా, లేకపోతే మీరు క్లాస్కి యాబ్సెంట్ అయినారా, లేకపోతే అందరికీ అర్థమైందా? ఒక పని చేయండి, ఎవరికైతే రాలేదో అర్థం కాలేదో వాళ్ళు మాత్రం ఆన్సర్ చేయండి. నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాళ్ళకి ఒక అర్థమైన వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇస్తాను, వాళ్ళు చేస్తూ ఉండండి మీన్ వైల్, టైం వేస్ట్ కాకుండా. నాకు మీరు ఆన్సర్ చెప్పేదాన్ని బట్టి నేను స్టార్ట్ చేస్తాను. మౌనంగా ఉంటే ఏమనుకోవాలబ్బా? ఓకే రైట్ మా. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తాను మా, ఒక ప్రాబ్లం తీసుకొని. ఓకేనా? సో ఇప్పటి వరకు మీకు ఏం రాదు అనుకోండి. సో స్టార్టింగ్ నుంచి మీరు జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ వినండి. ఒక ప్రాబ్లం తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను ఒక బోర్డు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం వచ్చేసి సాల్వ్ min z is equal to x1 plus x2 subject to the conditions. ఇవి రెండు కండిషన్స్. x1, x2 greater than or equal to 0 by using big M method. సో ఇది ప్రాబ్లం. వీలైతే మీరు ప్రాబ్లం రాసుకుంటే మంచిది. సో సాల్వ్ min z is equal to x1 plus x2 కండిషన్స్ మా మీకు ఆల్రెడీ తెలుసు. ఎల్పిపి అంటే చూడండి, స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఎల్పిపి కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ని మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అని అంటాం. సెకండ్ వీటిని కన్స్ట్రైంట్స్ ఆఫ్ ద ఎల్పిపి అంటాం, అంటే కండిషన్స్ ఆఫ్ ద ఎల్పిపి అంటాం. లాస్ట్ వన్ వచ్చేసి నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్. ఇలాగా ప్రతి ఎల్పిపిలో కూడా మనకి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ 3 పార్ట్స్ అనమాట ఇవి. సాల్వ్ అంటే అర్థం ఏంటి అంటే, ఈ కండిషన్స్ ఇచ్చారు కదా, ఇవి ఫుల్ఫిల్ చేస్తూ, అంటే వీటిని సాటిస్ఫై చేస్తూ మనకి టోటల్ ఆబ్జెక్ట్, అంటే మనం ఏం మినిమైజ్, టోటల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎంత వీలైతే అంత మినిమైజ్ చేసేటువంటి దాన్ని మనం ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటాము. సో ఆప్టిమల్ సొల్యూషన్ మీన్స్ ఏ సొల్యూషన్, ఏ ఫీజిబుల్ సొల్యూషన్
ఫీజిబుల్ అంటే ఇక్కడ ఈ నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ని సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్స్ని కూడా సాటిస్ఫై చేయాలి. ఈ ఫీజిబుల్ సొల్యూషన్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటాం. ఓకేనా, ఆప్టిమల్ సొల్యూషన్ ఆఫ్ ది ఎల్పిపి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు ఆప్టిమల్ సొల్యూషన్ అంటే మీనింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫస్ట్ రాయాలి. ఇక్కడ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సింప్లెక్స్ మెథడ్లో ఫస్ట్ పాయింట్, మీరు మెథడ్ బాగా చదవాలి. సింప్లెక్స్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఎవరైనా ఒకరు చెప్తారా అన్మ్యూట్ చేసి నాకు? ఫస్ట్ మనము ప్రాబ్లం చూసిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిందేమి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చెక్ చేస్తాం. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ చెక్ చేశాక ఫస్ట్ కన్వర్ట్ చేయాల్సింది ఏంటి చెప్పండి ఎవరైనా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. స్క్రీన్ కనిపిస్తుంది, వినిపిస్తుంది కదా? ఓకే, రైట్ మా. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజేషన్లో ఉంది. మన ఫస్ట్ పాయింట్ ఏమి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి? మ్యాక్సిమైజేషన్లోకి కన్వర్ట్ చేయాలి. ప్రతి పాయింట్ నేను చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఎల్పిపి అంటే 3 పార్ట్స్ ఉంటాయేమో. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే స్టార్టింగ్లో మ్యాక్స్ మిన్ అని ఉంటుంది కదా, అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఇవి రెండు సెట్ ఆఫ్ కండిషన్స్, లాస్ట్ వన్ వచ్చేసి నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చెప్పాల్సింది ఏమంటే ఆప్టిమల్ సొల్యూషన్ అంటే అర్థం ఏమి అంటే ఈ కండిషన్స్ నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్తో పాటు ఇచ్చిన ఆబ్జెక్ట్ని సాటిస్ఫై చేసేదాన్ని మనం ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటాం. సో ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాస్తున్నాం. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఖచ్చితంగా మ్యాక్సిమంలోనే ఉండాలి. ఒకవేళ మినిమంలో ఉంటే మనం ఏం చేయాలి అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. ఈ పాయింట్ అర్థమైంది కదా అందరికీ? ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లోనే ఉండాలమ్మా. ఒకవేళ మినిమైజేషన్లో ఉంటే మీరు మైనస్తో మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇంట్రడ్యూసింగ్ సర్ప్లస్ అండ్ ఆర్టిఫిషియల్. ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి రివైజ్ చేస్తాను. జనరల్గా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కండిషన్ మనం స్లాక్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం, అంటే +s1 అని రాస్తాం. అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఏం రాస్తాం చెప్పండి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే -s1 అంటే సర్ప్లస్ వేరియబుల్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకేనా, సర్ప్లస్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ పాయింట్ మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ అడిషనల్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఏమంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇక్కడ -s1 రాసాము, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి -s2 రాస్తున్నాం. ఓకే, అయితే ఇక్కడ a1 ఎందుకు రాసాము అంటే ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు -s1 రాసినప్పుడు మనకు యూనిట్ మ్యాట్రిక్స్ రాదనమాట. అంటే యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 1 0 0 1, ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అనమాట. ఈ యూనిట్ మ్యాట్రిక్స్ అనేది మనకి బేసిస్లో రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. జాగ్రత్త వినాలి, మీకు అర్థం కాకపోతే ఇప్పుడే అన్మ్యూట్ చేసి అడగండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, సర్ప్లస్ వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేశాక ఈ 1001 రాదు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్ని, ఎప్పుడంటే స్లాక్ వచ్చిందనుకోండి ఆర్టిఫిషియల్ వేరియబుల్ అవసరం లేదు. సర్ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. స్లాక్ ఉన్నప్పుడు అవసరం లేదు, సర్ప్లస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తాయి. రీజన్ ఏంటి అంటే సర్ప్లస్ ఉంటే మైనస్లు ఉంటాయి కాబట్టి -1 0 ఇలా ఉన్నప్పుడు మనకి సొల్యూషన్ రాదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఓకే, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మీరు ఇంకా ఎందుకంటే ఇన్ని రోజులు కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్ మీరు వింటే సింప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేయగలరు. అందరూ అలర్ట్గా ఉండండి. మీకు ఏం డౌట్ ఉన్నా నాకు అన్మ్యూట్ చేసి అడగండి. ఓకేనా, రైట్ మా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే చూడండి మా, ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమైజేషన్లో ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి సర్ప్లస్ రాస్తున్నాం. సర్ప్లస్తో మనకి యూనిట్ మ్యాట్రిక్స్ రాదు కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు టేబుల్ చూడండి మా, టేబుల్ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ కాలం బేసిక్ వేరియబుల్, ఇది ఫిక్స్డ్ మా, ఈ కాలమ్స్ ఫిక్స్డ్. ఫస్ట్ కాలం ఏముంటుంది? బేసిక్ వేరియబుల్ ఉంటుంది. నెక్స్ట్ సిబిఎక్స్బి. ఓకేనా, ఇది
సింప్లెక్స్లో అయినా బిగ్ ఎంలో అయినా ఒకటే ప్రొసీజర్ మా. బేసిక్ వేరియబుల్ ఫస్ట్ కాలం, కాస్ట్ ఇన్ ద బేసిస్ అంటాం దీన్ని. ఎక్స్బి అనేది సొల్యూషన్ని ఇండికేట్ చేస్తుంది, ఇది తర్వాత ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏవే వేరియబుల్స్ ఉన్నాయో చూడండి. దెర్ ఆర్ x1 x2, కాబట్టి ఇక్కడ x1 x2 ఫస్ట్ రాస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయి, నెక్స్ట్ సెట్ ఏంటి, s1 s2, సారీ s1 s2 అనమాట. ఓకేనా, సో s1 s2లు ఇక్కడ రాస్తున్నాం. s1 s2 రాశాక నెక్స్ట్ ఏం రాస్తాము అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్. మన ప్రాబ్లంలో ఒకవేళ s3 కూడా ఉందనుకోండి, ఇక్కడ మనం s3 కూడా రాస్తామన్నమాట. ఏమో అర్థమవుతుందో పాయింట్ చూడండి. ఇక్కడ మనం ఇక్కడ ఏ వేరియబుల్ అయితే ప్రాబ్లంలో ఉన్నాయో ఆ వేరియబుల్స్ ఎలా రాస్తామంటే ఫస్ట్ సెట్లో x1 x2, ఒకవేళ x3 ఉంటే x3 కూడా రాస్తాం. ఒక లైన్ వేయండి. తర్వాత ఒక్కసారి మీన్ వైల్ మీరు స్క్రీన్ షాట్ తీయండి అమ్మా, ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అనేది నాకు, ఎందుకంటే ఇక్కడ నేను క్లాస్ మరీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీయండి ఎంతమంది జాయిన్ అవుతున్నారు అని. ఓకే రైట్ మా. నెక్స్ట్ స్లాక్ వేరియబుల్స్ అంటే s1 s2 అనమాట. ఓకేనా, తర్వాత ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2, ఒకవేళ a3 కూడా ఉంటే a3 కూడా రాస్తాం. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైంది అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? టేబుల్లో బీవి Yes, ma'am. సిబి ఎక్స్బి మా. తర్వాత ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ ఒక సెట్, స్లాక్ వేరియబుల్స్ది ఒక సెట్, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఒక సెట్, ఇలా రాస్తాం. రాశాక ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ యొక్క కాస్ట్ -m లాగా తీసుకోవాలి. సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. అయితే ఒక్కసారి సింప్లెక్స్ మెథడ్ గుర్తు చేసుకోండి. అక్కడ మనం స్లాక్ వేరియబుల్స్ తీసుకునే వాళ్ళం s1 s2లు, వాటి కాస్ట్ ఏం రాసేవాళ్ళం గుర్తుందా? 0 0 రాసేవాళ్ళం. ఓకేనా, అయితే ఇక్కడ బేసిక్ వేరియబుల్స్ అంటే మనం ఎందుకు a1 a2లో రాస్తున్నామంటే మనకి ఇక్కడ a1 a2లు బేస్ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1ని ఫామ్ చేస్తున్నాయి, కాబట్టి వీటిని బేసిక్ వేరియబుల్స్ అన్నాం. ఈ a1 a2 వీటి యొక్క కాస్ట్ ఎలా వస్తుందమ్మా అంటే -m. ఇది మనకు బిగ్ ఎం మెథడ్లో మన ప్రొసీజర్ చెప్పేటప్పుడే మీకు చెప్పుకుంటాను. బిగ్ ఎం మెథడ్ ఏంటి అంటే యూ హ్యావ్ టు టేక్ ద కాస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్, ఎన్ని ఉంటే వాటి యొక్క కాస్ట్ని -m అని తీసుకోవాలి. ఇక్కడ m అంటే చాలా పెద్ద వాల్యూ. m అనేది ఏంటమ్మా, ఒకసారి రిపీట్ చేయండి. m ఇస్ వెరీ లార్జ్ క్వాంటిటీ. ఎస్ మా, m ఇస్ వెరీ లార్జ్ క్వాంటిటీ. m అనేది చాలా పెద్ద విలువ అయితే -m ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ స్మాల్ క్వాంటిటీ, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజబుల్ క్వాంటిటీ. అంటే మనము పెద్ద క్వాంటిటీ అని అనుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇట్ ఈస్ నెగ్లిజబుల్ క్వాంటిటీ. ఓకే, సో బిగ్ ఎం మెథడ్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ చూడండి ఇక్కడ. సో వెరీ సింపుల్, బేసిక్ వేరియబుల్స్ a1 a2 తీసుకున్నాం, వాటి యొక్క కాస్ట్ -m అని తీసుకోవాలి. ఓకే, ఇక cj విషయానికి వస్తే cj అంటే మీకు ఆల్రెడీ తెలుసు, సింప్లెక్స్లో ఎలా cj రాస్తామో ఇక్కడ కూడా cj అంతే అనమాట. cj అంటే ఏ విలువలు రాస్తాం, ఏ వాల్యూస్ రాస్తాం గుర్తుందా మీకు? ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో చెప్తున్నా చూడండి, మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో x1 కోఎఫిషియంట్ ఎంత ఉంది, -1, ఇక్కడ రాయండి. అలానే x2 కోఎఫిషియంట్ ఎంత ఉంది, -1, ఇక్కడ రాయండి. ఓకే, -1 ఎక్కడి నుంచి వచ్చాయేమో ఇవి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. అయితే ఏ ఆబ్జెక్టివ్ ఫంక్షన్? వాళ్ళు ఇచ్చినది కాదు, మనము మ్యాక్సిమంలోకి కన్వర్ట్ చేశాక వచ్చినటువంటి కోఎఫిషియంట్స్ని ఇక్కడ -1 రాయాలి. ఓకే, తర్వాత s1 s2లు లేవు కదా, లేని వాటికి మనం ఎప్పుడు ఏం రాస్తాం, లేవు అంటే 0 0 అని రాస్తాం. లేని వాటికి ఏం రాస్తామా, 0 0. ఇక a1 a2కి ఏంటి ప్రాసెస్ ఏంటి, a1 a2కి మనం -m అని రాస్తాం. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ కూడా? ఏం డౌట్ లేదు కదా? cjలో ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉండేటువంటి వాల్యూస్ మనం రాస్తాం. s1 s2 ఎక్కడున్నా వాటి కాస్ట్ 0లే అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సింప్లెక్స్ అయినా బిగ్ ఎం అయినా వాట్ ఎవర్ ద మెథడ్, కాస్ట్ ఆఫ్ స్లాక్ వేరియబుల్స్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ ఆల్వేస్ జీరోస్ అనమాట, 0లే ఉంటాయి. ఇక ఆర్టిఫిషియల్ వేరియబుల్ కాస్ట్ మాత్రం స్పెషాలిటీ, -m తీసుకుంటాం. m అంటే చాలా పెద్ద క్వాంటిటీ, సో m అంటే చాలా చిన్న క్వాంటిటీ అవుతుంది. నెక్స్ట్ xb విషయానికి వద్దాం.
ఎక్స్బి అంటే మనము ఇంకొక దీన్ని సొల్యూషన్ అని కూడా అంటాము. ఎక్స్బి అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సొల్యూషన్ అనమాట. సొల్యూషన్లో మనం ఏం రాస్తామా ఇక్కడ అంటే, ఇక్కడ గమనించండి, ఇక్కడ సొల్యూషన్ అన్నప్పుడు ఈ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఉందా, ఇక్కడ 7 ఉందా. సో 4, 7 కాన్స్టెంట్స్ ఎక్కడ ఏవైతే రైట్ హ్యాండ్ సైడ్ ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో ఆ కాన్స్టెంట్స్ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్బి అంటే ఏం రాస్తాం చూడండి. ఇక్కడ ఎక్స్బి అంటే ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయో కనిపిస్తున్నాయి ఇక్కడ 4, 7, ఆ 4, 7ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. 4, 7 అనమాట. ఓకే, రాశాక నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈక్వేషన్స్ 2 ఉన్నాయి కదా ఇక్కడ. ఇక్కడ x1 కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా, 2 కదా. ఫస్ట్ లైన్లో 2, x1 గుణకం 2 రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ x2కి ఎంత ఉంది చెప్పండి. x2కి 1 ఉంది. 1. s1కి మా s1కి ఎంత ఉంది, -1. -1. s2 లేదు కదా, కాబట్టి ఇక్కడ 0. a1 ఉంది కదా, కాబట్టి 1. a2 లేదు కదా, 0. అలానే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. x1 ఉందా, 1. x2 కోఎఫిషియంట్ 7, 7. s1 లేదా, 0. s2 ఉంది కానీ కోఎఫిషియంట్ ఎంత, -1. a1 ఉందా, నో, దెర్ ఇస్ నో a1, సో రైట్ 0. a2 ఉందా, ఎస్, a2 ఇస్ దేర్, కోఎఫిషియంట్ ఈజ్ 1, సో 1. ఇలా రాయాలన్నమాట. సో ఇలా ఫిల్ చేయడం అందరికీ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే నేను కాసేపు ఆగుతున్నా. బేసిక్ వేరే ఈ ఫస్ట్ బీబీ, సిబి, ఎక్స్బి, x1, x2, తర్వాత s1, s2, తర్వాత a1, a2. సిజే అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్నటువంటివే సిజే. ఓకే, బేసిక్ వేరియబుల్ అంటే ఇక్కడ a1, a2 తీసుకుంటాం, వాటి కాస్ట్ -m. ఎక్స్బి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాన్స్టెంట్స్. ఓకేనా, తర్వాత x1, x2, s1, s2 ఇవి మనము ఫిల్ చేస్తాం. ఓకే, ఎలా ఫిల్ చేయాలి, ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం ఫిల్ చేస్తాం. అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనం క్యాల్కులేట్ చేయాల్సింది డెల్టా వాల్యూస్. చాలా ఇంపార్టెంట్, మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉండేటువంటి ఆస్పెక్ట్ అనమాట, డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం. సో డెల్టా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది చూడండి ఒకసారి. ఓకే, సో డెల్టా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే -m/2 ప్లస్ -m/1. ఈ వాల్యూకి మైనస్ పైన ఏముంది, -1 ఉంది. చూడండి, -m/2 ప్లస్ -m/1 -1 ఎంత వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి. -2m -m అంటే -3m, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, సో -3m + 1. ఇక్కడ Δ1 వాల్యూ అంటే ఇలా రాస్తాం. Δ2 అంటే మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి. Δ2 అంటే చూడండి మా ఒకసారి -m/1 ప్లస్ -m/7, -m/1 ప్లస్ -m/7. సింపుల్ కదమ్మా. -m/7m అంటే -8m అవుతుంది. -8m -1 అంటే +1, -8m + 1. నెక్స్ట్ డెల్టా వాల్యూ చూడండి, -m/-1. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. Δ3 వాల్యూ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ -m ఉందా, ఇక్కడ -1 ఉందా, అంటే ఏమవుతుందమ్మా, m అవుతుంది. ప్లస్ ఇక్కడ -m ఉంది, ఇక్కడ 0 ఉందా, అంటే m అయిందమ్మా. మొత్తం m - 0 అంటే m. అలానే ఇక్కడ ఇది 0, ఇది m. ఇక్కడ -m/1 అంటే -m, ఇది 0. -m + m అంటే 0. ఇక్కడ 0 -m -m +m 0. సో ఇలాగా డెల్టా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మీలో ఎవరైనా సరే డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎవరికైనా అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి, ఎవరైనా కావచ్చు,
అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ యూ టు లర్న్. మీకు అర్థమయ్యింది అంటే ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను, లేకపోతే ఇదే ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం డెల్టా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే రైట్. డెల్టా వాల్యూ డెల్టా ఏది 1 చెప్పాలనా డెల్టా 2 చెప్పాలనా? ఓకే, సో ఫస్ట్ నుంచి చెప్తాను. ఓకే రైట్ రైట్, డెల్టా 3 చెప్పాలి కదా. ఓకే రైట్. ఓకేమా, ఐఎమ్ క్లియరింగ్ దిస్ సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని. ఓకేమా, మీరు అలా అడగాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఇంకా మీకు డౌట్ అనేది ఉండకూడదు. మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను చెప్పడం కాదు, మీరు అందరూ కూడా జాయిన్ అయ్యి, సపరేట్గా అవసరం లేదు, క్లాస్ టైంలోనే మీరు నేను ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు చేస్తూ ఉండండి. మీన్ వైల్ నేను కూడా కీ ఎలిమెంట్ డెల్టా వాల్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటాను, మీరు కూడా చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్లో చేయగలరు. జస్ట్ క్లాస్ విని పక్కన పెట్టేస్తే 100% మీరు ఎల్పిపి పాస్ కాలేరు. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే మా డెల్టా 3 అడిగారు కదా, డెల్టా 3కి చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, -m ఉంది అవునా. ఓకే, -m ఉంది. ఇక్కడ ఏముందేమో -1 ఉంది, -m ఉంది, -1 ఉంది. -m ఇంటూ -1 అంటే ఏమవుతుంది, m అవుతుంది. చూడండి, -m ఇంటూ -1 అంటే m అయింది, ప్లస్ -m ఇంటూ 0 అంటే 0, మైనస్ పైన ఏముంది 0 ఉంది, అంటే m ప్లస్ 0 మైనస్ 0 అంటే మనకి ఎంత వస్తుంది, ఎంఏ వస్తుంది. అలానే డెల్టా 4 వాల్యూ చూడండి, -m ఇంటూ 0 0, -m ఇంటూ -1 అంటే అగైన్ m అవుతుంది, m మైనస్ 0 అంటే m, కాబట్టి mని ఇక్కడ రాస్తుంది. అలానే అర్థమైందా ఇప్పుడు, ఇందాక అడిగారు కదా ఎలాగనేది. అలానే -m ఇంటూ 1 -m, ఇది 0 -m అవుతుంది, -m మైనస్ ఆఫ్ -m అంటే -m ప్లస్ m అంటే 0, కాబట్టి 0 ఇక్కడ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ఇది 0 అవునా, ఇది -m మైనస్ ఆఫ్ -m అంటే ప్లస్ m 0. సో ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి, మా ఇదంతా కాదు. ఫార్ములా ఏంటి అంటే, ఫార్ములా చూడండి, సమ్మేషన్ CBxj మైనస్ CJ అనమాట. సో దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా ఈ వాల్యూ ఇంటూ ఇది ప్లస్ ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ చేసి వచ్చినటువంటి దాన్ని -CJ చేయాలి, అప్పుడు మీకు డెల్టా వాల్యూస్ రావడం జరుగుతుంది. సో ఈ డెల్టా వాల్యూస్ వచ్చాక ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ డెల్టా మనకి ఓకే సొల్యూషన్ని ఆప్టిమల్ అని ఎప్పుడు అంటామా అంటే, అన్ని డెల్టా వాల్యూస్ మనకి ఏవైతే మనం రాస్తున్నామో డెల్టా అని చెప్పి, ఆ వాల్యూస్ అన్నీ కూడా మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలి. అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎలిమినేట్ అవ్వాలి. చూడండి గుర్తుపెట్టుకోండి, సింప్లెక్స్ మెథడ్లో అయితే ఆల్ డెల్టాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే చాలు, మనం సొల్యూషన్ ఆప్టిమల్ అని చెప్పేస్తాం. కానీ ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్లో అంటే బిగ్ ఎం మెథడ్లో మాత్రం అన్ని డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా ఎలిమినేట్ అవ్వాలి, అప్పుడే మనం సొల్యూషన్ని ఆప్టిమల్ అంటాం. సరే, ఇప్పుడు అర్థమైందా ఈ పాయింట్, నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? ఓకేనా. సో సింప్లెక్స్లో అయితే జస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే చాలు. ఆర్టిఫిషియల్ వేరియబుల్ టెక్నిక్ ఆర్ బిగ్ ఎం మెథడ్లో అయితే డెల్టా వాల్యూస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతూ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలిమినేట్, దే హ్యావ్ టు బి ఎలిమినేటెడ్, దెన్ ఓన్లీ వీ కెన్ సే దట్ ద సొల్యూషన్ ఈజ్ ఆప్టిమల్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి డెల్టా వాల్యూస్ని గమనించండి. -3m + 1 ఉంది, -8m + 1 ఉంది, ఇలా ఉన్నాయి కదా. సో ఇవి మరి గ్రేటర్ దాన్ 0 అయినాయా కాలేదా, అకార్డింగ్ టు యువర్ ఇన్ఫరెన్స్? చూడండి ఒకసారి ఏమ్మా. ఇప్పుడు మనకి సింప్లెక్స్లో అయితే ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి అమ్మా. సింప్లెక్స్లో అయితే మనకి కనిపిస్తాయి డైరెక్ట్గా, అంటే -15 -20. అప్పుడు మనం ఏం చేసినామంటే మినిమమ్ ఆఫ్ డెల్టా వాల్యూ లేదా సింపుల్గా మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ ఎంటరింగ్ వెక్టార్ అని చెప్పినాం. కానీ ఇక్కడ మనకి ఎమ్లు ఉన్నాయి కాబట్టి ఎలా మనం ఐడెంటిఫై చేస్తామనే దానికి ఇక్కడ రాశాను చూడండి. సిన్స్ m ఈజ్ వెరీ లార్జ్ వాల్యూ, m అనేది చాలా పెద్ద వాల్యూ కాబట్టి
మైనస్ ఎం విల్ బి వెరీ స్మాల్ వాల్యూ. మైనస్ ఎం అనేది చాలా చిన్న వాల్యూ అవుతుంది. కాబట్టి మైనస్ ఎం యొక్క కోఎఫిషియంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, మైనస్ ఎంకి ఇక్కడ ఎంత ఉంది, 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అదే మనకు మినిమం అవుతుంది. సో ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇంకోసారి చెప్తాను చూడండి. ఎం అనేది పెద్ద వాల్యూ, మైనస్ ఎం అంటే చిన్న వాల్యూ. మైనస్ ఎం యొక్క కోఎఫిషియంట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అదే మనకు ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. ఈ పాయింట్ ఎవరికైనా గమనించండి ఒకసారి. టేక్ ఏ బ్రేక్, అంటే బ్రేక్ అంటే జస్ట్ ఒక 1 minute అబ్జర్వ్ చేయండి. మీకు ఈ పాయింట్ అర్థమైందంటే ఓకే. ఎవరికైనా అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో ఎవరేం చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఈ రెండిట్లో ఏది మోస్ట్ నెగిటివ్ చెప్తారా? నేను పక్కన రాశాను కదా, -3/2m -2m అనేది ఇలా ఉందనుకోండి. ఏది మోస్ట్ నెగిటివ్ అమ్మా? వినిపిస్తుందా వాయిస్ ఇంతకు? -3/2 మైనస్ కాదమ్మా, ఎందుకంటే -2m. అవునమ్మా, ఎందుకంటే -3/2 3 ఇక్కడ మీరు ఏం చెక్ చేస్తారంటే, అందుకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. -m కోఎఫిషియంట్ ఇక్కడ 3/2 కదా, ఇది మాత్రమే చూడండి, ఇది 2 అవునా? సో 3/2 అంటే 1.5, ఇది 2. కాబట్టి ఏది ఎక్కువ ఉంటే అదే. ఇక్కడ చూడండి, -m కోఎఫిషియంట్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. మనం ఏం తీసుకున్నాం? -8m ఇది ఎక్కువ కాబట్టి, 8 ఎక్కువ కాబట్టి ఇదే మనం ఎంటరింగ్ వెక్టార్ లాగా తీసుకున్నాం అనమాట. అర్థమైందా ఇక్కడ? ఓకేనా? -m గుణకం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అదే ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది. ఇక్కడ -m కోఎఫిషియంట్ 8 ఎక్కువ కాబట్టి ఇదే ఎంటరింగ్ వెక్టార్ అయ్యింది. ఎంటరింగ్ వెక్టార్ x2 ఉండేటువంటి ఈ కాలమే ఎంటరింగ్ వెక్టార్. ఓకేనా? ఇప్పుడు లీవింగ్ వెక్టార్ మీ అందరికీ తెలుసుమా, xb/xj. ఇప్పుడు ఎక్కడైతే మనకి ఎంటరింగ్ వెక్టార్ వచ్చిందో ఆ కాలంని మనం xj కాలం అని అంటాం. ఏం కాలం అంటాం? xj కాలం అంటాం. సో xj కాలంలో xb అంటే 4 డివైడెడ్ బై xj అంటే 1, 4/1. 4/1 అంటే 4. ఇక్కడ ఏముంది? 7 ఉంది, అవునా? ఇక్కడ 7 ఉంది. xb/xj 7/7. 7/7 అంటే 1. అబ్దుల్ కలాం ఉన్నాడా గ్రూప్లో? అబ్దుల్ కలాం జాయిన్ అయినాడా? జాయిన్ అవ్వలేదు. ఓకే. ఈరోజు యాక్చువల్గా మనకి సెకండ్ అవరే ఉండిందమ్మా క్లాసు. సార్ కంటిన్యూ చేశారు కాబట్టి నేను ఇంకా మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఇప్పుడు తీసుకుంటున్నాను అంతే. ఎందుకంటే మధ్యలో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా క్లాసెస్ కొన్ని మిస్ అయినాయి కదా, అందుకని మీకు అడిషనల్గా తీసుకోవాల్సి వస్తుందమ్మా అంతే. అదర్వైజ్ దట్టు మీకు ఇంకా గ్యాప్ కూడా ఎక్కువ వస్తే ఇబ్బంది కదా అని. ఓకే రైట్ మా. సో ఇక్కడ లీవింగ్ వెక్టార్ వచ్చేసి మినిమం రేషియో 1 కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అయిందమ్మా. ఇది ఎంటరింగ్ వెక్టార్, ఇది లీవింగ్ వెక్టార్, రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ 7 కాబట్టి 7 అనేది మనకి ఇక్కడ కీ ఎలిమెంట్ అయ్యింది. ఇప్పుడు ఈ టేబుల్లో ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంటే మీరు ఇప్పుడే అన్మ్యూట్ చేసి అడగండి. దిస్ ఇస్ ద ఆపర్చునిటీ ఫర్ యూ. మీకు ఎవరికైనా, ఇందాక మీరు డెల్టా అర్థం కాలేదని అడిగారు కదా, అలాగే ఎవరికైనా అర్థం కాకపోతే అన్మ్యూట్ చేసి నన్ను అడగండి. ఓకే రైట్ మా. సో ఇప్పుడు ఫస్ట్ వినండి మా. ఎంటరింగ్ వెక్టార్ ఇది -8m + 1 కదా ఎంటరింగ్ వెక్టార్. ఎందుకంటే -m గుణకం 8 పెద్దది కాబట్టి ఇది ఎంటరింగ్ అయింది. ఎంటరింగ్ ఎక్కడైతే వచ్చిందో ఈ కాలంని మనము కీ కాలం అని అంటాం. దీన్ని xj అనుకోవాలి. xb అంటే 4 ఉందమ్మా, xj అంటే 1 అంటే 4/1 అంటే 4.
కనిపిస్తుంది ఇక్కడ, ఇది 4/1, 4/1 4. 7 ఉందా ఇక్కడ, xg అంటే ఇక్కడ 7 ఉందా, 7/7 అంటే 1. ఈ రెండిట్లో మినిమం ఏది, 4 1? 1 మినిమం కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అయ్యింది. 1 మినిమం కాబట్టి ఇది లీవింగ్, ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇది ఎంటరింగ్, ఇది లీవింగ్. ఈ రెండు ఖండించుకునేది 7 దగ్గరే కదా, కాబట్టి 7 అనేది కీ ఎలిమెంట్ అయ్యింది. ఓకేనా, ఓకే క్లియరా? ఇది ఎంటరింగ్, మినిమం రేషియో ఇది కాబట్టి లీవింగ్, ఈ రెండు ఖండించుకుంటున్నాయి కాబట్టి 7 అనేది మనకి ఇక్కడ కీ ఎలిమెంట్ అయ్యిందమ్మా. ఓకే, క్లియర్? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే రైట్ మా. సో లీవింగ్ వెక్టార్ ఇప్పుడు కీ రో అంటే 7 ఉన్నది, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ కీ రో అండ్ కీ కాలమ్, ఇది కీ ఎలిమెంట్. 7 అనేది కీ ఎలిమెంట్ అయిందమ్మా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ కీ ఎలిమెంట్ ఫస్ట్ చూడండి మా, A1 ఉంది కదా, A1 దగ్గర ఈ A1 ఉండేటువంటి రోలో ఎక్కడా కీ ఎలిమెంట్ రాలేదు కదా. ఒక్క నిమిషము ఎరేజ్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు గమనించండి ఒకసారి. ఇక్కడ A1 ఉందా, A1 ఉండేటువంటి రోలో ఎక్కడా కూడా మనకి కీ ఎలిమెంట్ రాలేదు కాబట్టి నెక్స్ట్ టేబుల్లో A1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, A1 యొక్క కాస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఏమో అర్థమైందా ఈ పాయింట్? ఇక్కడ కీ ఎలిమెంట్ రాలేదు, సో A1 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. A1 యొక్క కాస్ట్ -m, అది కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ అక్కడ వరకు స్టాప్ చేద్దాం. ఇక్కడ A2 రాసే చోట ఏం చేయాలంటే, A2 ఉండేటువంటి రోలో మనకి కీ ఎలిమెంట్ వచ్చింది కదా, కాబట్టి A2 అనేది ఎలిమినేట్ అయ్యి, A2 అనేది ఎలిమినేట్ అంటే వెళ్ళిపోయి, A2కి బదులుగా ఈ కీ ఎలిమెంట్ పైన ఏదైతే ఎలిమెంట్ ఉందో, వేరియబుల్ ఉందో, ఆ వేరియబుల్ ఇక్కడ ఎంటర్ అవుతుంది. అంటే x2 అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఈ పాయింట్ అర్థమైందా? A1 దగ్గర కీ ఎలిమెంట్ లేదు కాబట్టి A1 అలానే ఉంది, -m నెక్స్ట్ టేబుల్లో -m అలానే ఉంది. కానీ నెక్స్ట్ A2 ఉండేటువంటి రోలో కీ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి కీ ఎలిమెంట్ పైన ఉండేటువంటి ఎలిమెంట్ x2 కదా, కాబట్టి A2 అనేది వెళ్ళిపోయి x2 అనేది ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ A1 x2, A1 యొక్క కాస్ట్ ఏమో -m, x2 యొక్క కాస్ట్ అంటే ఇక్కడ పైననే చూడండి, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు. x2 యొక్క కాస్ట్ ఏంటమో -1 అనమాట. సో -1ని ఇక్కడ రాస్తాము. ఈ పాయింట్ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాని వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎనీబడి? ఎస్ నో ఎనీబడి? A1 కీ ఎలిమెంట్ రాలేదు కాబట్టి A1 అలానే ఉంది, -m అలానే ఉంది. A2 దగ్గర కీ ఎలిమెంట్ వచ్చింది కాబట్టి A2 వెళ్ళిపోయింది, x2 ఎంటర్ అయింది, అంతే. ఓకే, ఓకే మ్యామ్. ఓకే రైట్ మా. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ కొంచెం మీరు ఫాస్ట్గా రిప్లై ఇస్తూ ఉంటే నాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కీ ఎలిమెంట్ని 1 చేయాలి. కీ ఎలిమెంట్ అంటే ఇక్కడ 7 ఉంది. ఈ 7ని మనం 1 చేయాలంటే ఏం చేస్తే సరిపోతుంది? 7ని డివైడెడ్ బై 7. ఎక్కడి నుంచి మా? ఇక్కడి నుంచి, ఈ నెంబర్ నుంచి ఇక్కడ వరకు ప్రతి ఎలిమెంట్ని బై 7 చేస్తూ పోవాలి. సో ప్రతి ఎలిమెంట్ని డివైడెడ్ బై 7 చేస్తే 7/7 1. తర్వాత చూడండి ఇక్కడ సరే గమనించండి, ఇక్కడ సో 7/7 1/7 1. ఓకేనా, 1/7 1 0 మైనస్ ఇవేంటమ్మా, ప్రతి ఎలిమెంట్ని కూడా మనం ఇక్కడ 1/7తో బై 7 చేస్తే వచ్చేటువంటి వాల్యూస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామా అంటే, ఇది అర్థమైందా అందరికీ కూడా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చేసింది ఏంటి, 7తో డివైడ్ చేస్తే న్యూ రో ఈ విధంగా వచ్చింది.
నెక్స్ట్ మనం ఏం చేయాలమ్మా అంటే కీ ఎలిమెంట్ పైన ఉండేటువంటి ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ని మనం 0 చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా. సో కీ ఎలిమెంట్ని మనం 1 చేసేసినాము. తర్వాత స్టెప్ ఏంటి అంటే కీ ఎలిమెంట్ పైన ఉండేటువంటి ఎలిమెంట్ని 0 చేసేటువంటి ప్రాసెస్ అనమాట. ఇది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కీ ఎలిమెంట్ పైన ఉండే ఎలిమెంట్ని మనం 0 చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఆల్రెడీ మీరు సింప్లెక్స్లో మీరు విని ఉన్నారు. ఓకే, మీరు ఇంకొకటి ఏమంటే వీడియో పోస్ట్ చేశాను చూడండి, మీకు చెప్పినటువంటి క్లాసే. మీకు ఎవరైనా అబ్సెంట్ అయి ఉంటే ఆ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. ఓకే, సో 4 into 7 ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, 4 దగ్గర నుంచి 7 అనమాట. 4 into 7 అంటే 28. 28 minus 7 into 1 అంటే 7. చూడండి, చూడండి 4 into ఇక్కడ చూడండి 4 into 7 28 minus 7 into 1 7. 28లో 7 పోతే ఎంత? 21. 21 divided by 7 అంటే 21/7. ఎస్ మా, 21/7 అంటే ఎంతమా? 3. కాబట్టి ఇక్కడ మనం 3ని రాసాం. అలానే నెక్స్ట్ ఈ ఎలిమెంట్కి చూడండి, కనిపిస్తుందా ఈ ఎలిమెంట్? 2 into 7. 2 into 7 14 minus 1. 14 minus 1 అంటే 13. 13/7. కాబట్టి నెక్స్ట్ 13/7 అనే ఎలిమెంట్ నెక్స్ట్ వచ్చేస్తుంది. ఓకే, 13/7. నెక్స్ట్ కీ ఎలిమెంట్ పైన ఉన్న ఎలిమెంట్కి క్యాలిక్యులేషన్ గురించి వెతకద్దు. కీ ఎలిమెంట్ పైన ఏ ఎలిమెంట్ ఉన్నా సరే ఆ ప్లేస్లో మీరు 0 అని రాసిస్తారు. సింప్లీ యూ విల్ రైట్ అట్ 0 అనమాట. అలానే నెక్స్ట్ చూడండి, ఈ ఎలిమెంట్కి చూడండి, చూడండి -1 into 7 అంటే -7 minus 0 అంటే -7 వస్తుంది. -7/7 అంటే -1. కాబట్టి ఇక్కడ -1 రాస్తాం. అలానే ఇది చూడండి, ఎలిమెంట్ చూడండి, 0 into 7. 0 into 7 minus 1 into -1 అంటే 0. -1 అవుతుంది. -1/7 అంటే -1/7. ఇలాగా ప్రతి క్యాలిక్యులేషన్ని మీరు ఇక్కడ రాస్తూ వెళ్ళాలన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ అంతా చేశాక నెక్స్ట్ మనము డెల్టా వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సేమ్ ఇంతకుముందు మనము సింప్లెక్స్ మెథడ్లో ఇంతకుముందు నేను చెప్పాను కదా డెల్టా ఎలా కనుక్కోవాలి అని, అదే మెథడే ఇక్కడ కూడా ఫాలో అవుతాం. ఏంటి మెథడ్ చూడండి, -m into 13/7 ప్లస్ -1 into 1/7 -13m/7 -1/7. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తున్నాను అనేది. మైనస్ చూడండి ఇక్కడ -13 -13m/7 -1/7. ఇది చేశాక -(−) +1. చూడండి 7 LCM 7 LCM ఇది -13m -1 + 7. చూడండి -13m + 7 - 1 అంటే 6/7. ఇలానే మీకు ఇంకా డెల్టాకి ప్రొసీజర్ తెలుసు. మీరు ఓపిక్గా ప్రతి డెల్టా వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. -m into 0 0 -1 into 1 -1 -1 -(−) అంటే -1 + 1 0. అలానే ఇది m -0 అంటే m -m/7 ఈ రెండు మల్టిప్లై చేస్తాం +1/7 -m + 1/7. అలాగా ప్రతి డెల్టా వాల్యూని కనుక్కున్నాక ఇక్కడ మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ చూడండి. మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ అంటే సింపుల్ మా -m గుణకం చూడండి, ఇక్కడ 13/7 ఉంది. ఇందాక మీకు అందుకనే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇదేమో 1/7 ఉంది. 13/7 పెద్దదా 1/7 పెద్దదా? ఏది పెద్దదమ్మా? -13/7 పెద్దదా? సింపుల్గా 13/7 పెద్ద వాల్యూనా 1/7 పెద్ద వాల్యూనా? ఏమా ఉన్నారా అందరూ? ఆన్లైన్లోనే ఉన్నారా? ఎస్ మా, ఏది పెద్ద వాల్యూమా? 13/7 1/7?
ఎస్ మా 13/7. ఎస్ మా కాబట్టి ఇదే మనకి మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ. సో మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ కాబట్టి ఇది ఎంటరింగ్ వెక్టర్. మీరు మీన్ వైల్ డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. ఇంకా ప్రొసీజర్ సేమ్ మా ఎక్స్బి బై ఎక్స్జే అంటే 3 చూడండి ఇక్కడ 3 మీకు అందుకే ఇక్కడ క్లియర్గా రాశాను 3/13/7 అంటే 21/13. అలానే నెక్స్ట్ ఎక్స్బి బై ఎక్స్జే ఇది 1 ఉంది అవునా, ఇక్కడ 1/7 ఉంది. 1/1/7 అంటే 7. 21/13 7. ఈ రెండిట్లో ఏది మినిమం? 21/13 కదా, కాబట్టి ఇది లీవింగ్ వెక్టార్ అయింది. ఇదేమో ఎంటరింగ్, ఇదేమో లీవింగ్. ఈ రెండు ఖండించుకుంటున్నది 13/7 దగ్గర, కాబట్టి ఇది మనకి కీ ఎలిమెంట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూడండి, వెరీ సింపుల్. 13/7 కదా, ఇక్కడ మనకి నెక్స్ట్ టేబుల్ రాసేటప్పుడు కీ ఎలిమెంట్ ఫస్ట్ రోలోనే వచ్చింది కాబట్టి ఈ A1 బదులుగా పైన ఏముంది? X1 ఉంది. చూడండి మా జాగ్రత్త చూడండి, A1 బదులుగా పైన X1 ఉంది కాబట్టి X1 ఎంటర్ అయింది. X1 యొక్క కాస్ట్ -1 కాబట్టి -1 రాస్తున్నాం. X2 దగ్గర కీ ఎలిమెంట్ ఏం లేదు కాబట్టి X2 అలానే రాయండి, -1 అలానే రాయండి. ఎక్కడైతే కీ ఎలిమెంట్ వస్తుందో అది మాత్రమే చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది అంటే కీ ఎలిమెంట్ పైన ఉన్న వేరియబుల్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దాంతోపాటు దాని కాస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మిగతా ప్రాసెస్ సేమ్. కీ ఎలిమెంట్ని 1 చేయాలి. కీ ఎలిమెంట్ని 1 చేయాలంటే ఇక్కడ 13/7 ఉంది. ఏం చేయాలి? కీ ఎలిమెంట్ని 1 చేయాలంటే చెప్పండి. కీ ఎలిమెంట్ని 1 చేయాలంటే ఏం చేయాలమ్మా? మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పచ్చు, ఒకరిద్దరే చెప్తున్నారు. సో 13/7 ఉంది, దీన్ని మనం ఇంటూ 7/13 చేస్తూ రండి. ఇంటూ 7/13 అంటే 21/13. 13/7/13/7 1 0, ఇక్కడ 0 వస్తుంది. -7/13 కదా, 7/13తో మల్టిప్లై చేయండి, 1/13. ఇలా వాల్యూస్ని క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కీ ఎలిమెంట్ కింద ఉన్న ఎలిమెంట్ని 0 అని రాసేయండి. ఓకే, మరి ఈ ఎలిమెంట్ ఎలా కనుక్కుంటావు? 13/7 -3/7 అంటే 10/7 ఇంటూ 7/13 చేయండి, 10/13. ఈ ఎలిమెంట్కి 0 రాస్తాం. ఇంకా మిగతా వాటిని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మా, ఇంకా ఈ మెథడ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 13/7 వస్తుంది ఇక్కడ, -0 అంటే 13/7/13/7 అంటే 1 వస్తుంది. అలాగా ప్రతి ఎలిమెంట్ని ఇక్కడ క్యాల్కులేట్ చేస్తారు. క్యాల్కులేట్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలమ్మా మీరు అంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద డెల్టా వాల్యూస్ అనమాట. డెల్టా వాల్యూస్ కనుక్కోవడానికి ప్రాసెస్ ఒకటే, ఏంటి? -1 ఇంటూ 1 -1, ఇది 0, -1 + 1 0, ఇది 0, ఇక్కడ -1 వస్తుంది, మల్టిప్లై చేస్తే -1 + 1 0. అలానే మిగతా వాల్యూస్ చూడండి, సింపుల్. ఇది 7/13 -1/13 6/13. పైన ఏముంది? 0 ఉంది కాబట్టి 6/13. -1/13 ఇది 2/13 కాబట్టి 1/13. ఇక్కడ మనం ఎందుకు రాయట్లేదు మా అంటే ఇక్కడ -m చేసినప్పుడు +m రాస్తాం కదా, m అనేది ఏమన్నాము? చాలా పెద్ద క్వాంటిటీ అంటున్నాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ మనకి ఏమొస్తాయమ్మా అంటే పాజిటివ్సే వస్తాయన్నమాట, కాబట్టి మనం ఇక్కడ రాయడం లేదనమాట. సో ఇప్పుడు ఒక్కసారి గమనించండి, డెల్టా వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయి మనకి? >= జీరోస్ ఉన్నాయి, అంటే >0 అయినా ఉన్నాయి లేదా =0 అయినా ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా ఇక్కడ వెళ్ళిపోయినాయి, అంటే A1 A2 రెండూ లేవన్నమాట. అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వెళ్ళిపోయినాయి, డెల్టాస్ కూడా మనకి అన్ని >0 వచ్చాయి. కాబట్టి మనం సొల్యూషన్ని ఆప్టిమల్ సొల్యూషన్ అంటాం. మరి సొల్యూషన్ ఎలా రాస్తామా మనము అంటే ఎప్పుడైనా సరే సొల్యూషన్ అంటే ఎక్స్బి ఉండేటువంటి కాలమే సొల్యూషన్. ఇది 21/13, ఇది 10/13. సో 21/13 రాసాం, ఇక్కడ 10/13 రాసాం. సో మిన్ జెడ్ అన్నప్పుడు -21 -10 అంటే -31/13. కానీ ఇది మ్యాక్స్ జెడ్, వాళ్ళు అడిగింది మిన్ జెడ్ కాబట్టి 31/13 అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు హౌ టు ఫైండ్ ద ఆప్టిమల్ సొల్యూషన్ ఇన్ బిగ్ ఎమ్ మెథడ్. సో వన్స్ అగైన్ ఐ విల్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యూ. సో బిగ్ ఎమ్ మెథడ్లో మనకి మెయిన్గా జస్ట్ చూడండి మా, ర్యాపిడ్గా చెప్పేస్తాను నేను. సో బిగ్ ఎమ్ మెథడ్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్సిమంలో కన్వర్ట్ చేయండి. >= ఉంటే -s1 + a1 -s2 + a2 రాయండి. టేబుల్లో బేసిక్ వేరియబుల్ CBXP x1 x2 s1 s2 a1 a2 రాయండి. a1 a2 కాస్ట్ -m అని రాయండి. XB అంటే కాన్స్టెంట్ రాయండి. ఈ ఈక్వేషన్లో ఉన్న కోఎఫిషియెంట్స్ ఇవి. CJ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉండేవి. a1 a2కి కాస్ట్ -m అని తీసుకోవాలి. తర్వాత డెల్టా వాల్యూ సేమ్ సింప్లెక్స్ మెథడ్ లాగానే క్యాల్కులేట్ చేస్తాం. మోస్ట్ నెగిటివ్ డెల్టా వాల్యూ ఎంటరింగ్ వెక్టార్ అవుతుంది.
మినిమం రేషియో కనుక్కోండి. మినిమం ఏదైతే ఉందో అది లీవింగ్ అవుతుంది. రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ కీ ఎలిమెంట్ అవుతుంది. కీ ఎలిమెంట్ ఎక్కడైతే వచ్చిందో ఆ కీ ఎలిమెంట్ ఉన్నటువంటి రోలో A2 బదులు X2 ఎంటర్ అవుతుంది. A1 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో X2 ఎంటర్ అవుతుంది. X2 యొక్క కాస్ట్ రాస్తాం. కీ ఎలిమెంట్ని 1 చేస్తాం. మిగతా ఎలిమెంట్స్ని 0 క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేస్తాం. మళ్ళీ డెల్టా, మళ్ళీ ఎంటరింగ్ వెక్టార్, లీవింగ్ వెక్టార్, కీ ఎలిమెంట్. ఇప్పుడు ఇక్కడ కీ ఎలిమెంట్ 13/7 పైన X1 ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో X1 వస్తుంది. X1 కాస్ట్ -1 కాబట్టి -1 రాస్తాం. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేయండి. డెల్టా వాల్యూస్ వస్తాయి. ఓకే, డెల్టా వాల్యూస్ కనుక్కున్నాక డెల్టా వాల్యూస్ అన్నీ >0 అయినాయి. ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి మనకి సొల్యూషన్ ఆప్టిమల్ అంటున్నాం. సో ఆప్టిమల్ సొల్యూషన్ అన్నప్పుడు మనం ఈ విధంగా 21/13 ఇక్కడ ఏ వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్ రాయండి. మ్యాక్స్ జెడ్ అంటే -31/13. వాళ్ళు అడిగిన క్వశ్చన్ మిన్ జెడ్ కాబట్టి 31/13 అని రాశాను అనమాట. ఓకేవా? ఇక మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగమ్మా, అదర్వైజ్ వి విల్ క్లోజ్ ద సెషన్. If you have any doubts, you can ask me. Otherwise, I will close the session. మేడం ఈ పీడిఎఫ్ గ్రూప్ లో సెండ్ చేయండి మేడం. పీడిఎఫ్ సెండ్ చేస్తాను. పీడిఎఫ్ సెండ్ చేస్తాను. ఓకే మేడం. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు స్టార్టింగ్లోనే సెండ్ చేయట్లేదంటే, ఫస్ట్ థింగ్ ఏమంటే మీరు పేపర్ పెన్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, అఫ్కోర్స్ మీరు కాకపోవచ్చు, చాలామంది ఏం చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈస్గా నోట్స్ ఉంది కదా, మెటీరియల్ ఉంది కదా అని ప్రాక్టీస్ చేయట్లేదు అనమాట. నేను డెఫినెట్గా ఇది ఎండ్ అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్కి అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. నేను షేర్ చేస్తాను డెఫినెట్గా. మీకు షేర్ చేయడం కోసమే నేను ప్రిపేర్ చేశాను. మీరు ఒక పని చేయండి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక పని చేయండి. ఈ స్లైడ్ ఉంది కదా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను జూమ్ చేస్తాను. ఈ ప్రాబ్లం ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీరు సొంతంగా చేయండి. ఇంకా ఇదే ప్రాబ్లమే కాదంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉందమ్మా, ఈ ప్రాబ్లం కూడా రాసుకోండి. ప్రాబ్లం 2 ఇది ఆల్రెడీ చెప్పినవే, మీరు అర్థం కాలేదంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక పని చేయండి, ఆల్రెడీ ప్రాబ్లం 1 విన్నారు కదా, ఈ ప్రాబ్లం 2 రాసుకొని మీరు నెక్స్ట్ క్లాస్కి ఐ థింక్ సాటర్డే ఉందనుకుంటా, ఓకేనా? మీరు సాటర్డే క్లాస్కి ఈ ప్రాబ్లం చేసుకొని రండి. నేను ఇప్పుడే పీపీటీ మీకు కావాల్సిగానే షేర్ చేయట్లేదు, ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నేను మీకు మెథడ్ అవన్నీ ఉంటాయి కదా, నేను పంపిస్తాను. డెఫినెట్లీ ఐ విల్ షేర్. ఓకే మ్యామ్. ఎందుకంటే మీకు షేర్ చేస్తే మెటీరియల్ ఉంది కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది మీరు చేయండి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడమో రాసుకోవడమో చేయండి. నెక్స్ట్ క్లాస్కి ఒక విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ నేను ప్రాబ్లమ్స్ మెథడ్ చూడండి చాలామంది యాబ్సెంట్ అవుతున్నారు. ఐ డోంట్ నో వై దే ఆర్ నెగ్లెక్టింగ్. సో చాలామందికి కానీ చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. ఇలానే కంటిన్యూ అయితే మీకు ఇంటర్నల్స్, మీకు ఇంకో విషయం, మీ మెయిల్ ఐడితో సహా మీ అటెండెన్స్ అనేది రికార్డ్ అవుతుంది. ఏముంది లేబ్బా మేడం వాళ్ళు వేస్తారు అనడానికి మా చేతుల్లో ఏముండదు. నేను మీకు పంపిస్తాను, షేర్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఓకేనా? ఈరోజు ఒక్కరోజు నేను ఏమంటారు అడిషనల్గా తీసుకోవాల్సి వచ్చింది. టుమారో నుంచి నేను యాజ్ యూజువల్గానే తీసుకుంటాను. ఓకేమా? సో మరి ప్రాక్టీస్ చేయండి అమ్మా, ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మీరు అడగచ్చు, ఓకేనా? రైట్ మా.